డిస్టిలేషన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు. డిస్టిలేషన్ అంటే ఆ రెండింటి వాటర్కి HNO3కి మధ్య బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటుందండి. సో ఆ డిఫరెన్స్ బేస్ చేసుకొని మనం డిస్టిలేషన్ చేసి ఆ రెండింటిని సపరేట్ చేస్తామండి. అంటే మోస్ట్లీ వాటర్ కంటెంట్ అంతా పోతుంది, రిమైనింగ్ ఈజ్ ద HNO3 అండి. సో ఇప్పుడు అక్కడ డిస్టిలేషన్ చేసిన తర్వాత కూడా మనకి ప్యూర్ 100% HNO3 రాదండి. మాక్సిమం 98% ఆఫ్ HNO3 అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో మరి మనకి 100% ఆఫ్ HNO3 ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? సింపుల్ అండి. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ చేసినప్పుడు వచ్చిన ఆ 98% ఆఫ్ HNO3ని ఏం చేయాలంటే క్రిస్టలైజేషన్ చేయాలండి. ఓకేనా? క్రిస్టలైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా ప్యూర్ HNO3 మొత్తం క్రిస్టల్ అవుతుంది. దాన్ని మెల్ట్ చేస్తే టు గెట్ ద ప్యూర్ 100% HNO3 అండి. సో దిస్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ మెథడ్స్ ఫర్ HNO3 అండి. ఓకేనా? సో రిమైనింగ్ ప్రాపర్టీస్ వీ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్ అండి. ఓకే, ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లోని జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసామండి. ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం మెయిన్గా దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే రియాక్షన్ మెకానిజం అండి. ఓకేనా? సో ఆల్రెడీ ఐ గివ్ ద ఇంట్రడక్షన్. వాట్ ఈజ్ మీన్ బై రియాక్షన్ మెకానిజం అండి? రియాక్షన్ మెకానిజం అంటే ఏం లేదండి, సింపుల్. జనరల్గా మనకి ఈ ఆర్గానిక్ రియాక్షన్స్లో ప్రొడక్ట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే బేసికల్గా ఒక సబ్స్ట్రేట్ ఉంటుందండి, దట్ మీన్స్ రియాక్టెంట్ అండి. ఆ రియాక్టెంట్కి మనం ఒక రియేజెంట్ని యాడ్ చేస్తాం. రియేజెంట్ని యాడ్ చేసినప్పుడు ఆ రియేజెంట్ అనేది సబ్స్ట్రేట్తో రియాక్ట్ అయ్యి మనకు ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ని ఇస్తుందండి. ఆ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ నుంచి మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం ఒక్కసారి ఒక 2 minutes రివీల్ చేసి నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తానండి. సో మనం రియాక్షన్ మెకానిజం అంటే ఏం చెప్పుకున్నామండి? ప్రొడక్ట్ ఫార్మేషన్ అంటే ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ హౌ టు ఫార్మ్ ద ప్రొడక్ట్ అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డిస్క్రిప్ట్ చేసే ప్రాసెస్నే మనం రియాక్షన్ మెకానిజం అంటామండి. టు ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ స్టెప్ బై స్టెప్, లేదా టు డిస్క్రిప్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇన్ స్టెప్ బై స్టెప్, దట్ ఈజ్ కాల్డ్ రియాక్షన్ మెకానిజం అండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రియాక్షన్ మెకానిజంలో మనం ఏమని చెప్పుకున్నాము? సబ్స్ట్రేట్ ఉంటుంది. ఓకేనా? ఎవ్రీ కెమికల్ రియాక్షన్లో కామన్గా ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది. ఈ సబ్స్ట్రేట్కి ఏం యాడ్ చేస్తామండి? రియేజెంట్ని యాడ్ చేస్తాము. ఈ రియేజెంట్ అనేది సబ్స్ట్రేట్తో రియాక్ట్ అయ్యి టు గివ్ ద ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ అని కూడా అంటాము. దీనికి లో స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఇన్స్టంట్లీ ఈ ఇంటర్మీడియట్ అనేది మరలా ఎలా కన్వర్షన్ జరుగుతుంది అంటే ప్రోడక్ట్గా కన్వర్షన్ జరుగుతుందని చెప్పుకున్నాం. ఓకేనా? సబ్స్ట్రేట్ ప్లస్ రియేజెంట్ టు గివ్ ద ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్మీడియట్ విల్ బి కన్వర్ట్ ఇన్ టు ద ప్రొడక్ట్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం నిన్న డిస్కస్ చేసుకుంది ఏంటి? టైప్స్ ఆఫ్ రియేజెంట్ చెప్పుకున్నామండి. అసలు రియేజెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? బేసికల్గా 2 types ఆఫ్ రియేజెంట్స్ ఉంటాయండి. ఒకటి ఎలక్ట్రోఫైల్, ఇంకోటి న్యూక్లియోఫైల్ అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎలక్ట్రోఫైల్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఎలక్ట్రోఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ అండి. సో మోస్ట్లీ ఇట్ కన్సిస్ట్ పాజిటివ్ ఛార్జ్, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోఫైల్స్నేమో చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్ అంటాము. అలాగే కొన్ని మాలిక్యూల్స్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్గా కూడా యాక్ట్ చేస్తాయండి. అంటే ఏవి న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్గా యాక్ట్ చేస్తాయి అంటే దోస్ ఆర్ డస్ నాట్ హ్యావింగ్ ఆక్టెంట్ అండి. అంటే ఆక్టెంట్ లేకుండా ఉండి, అలాగే వెకెంట్ ఆర్బిటల్స్ కనుక ఉంటే అవి ఎలా యాక్ట్ చేస్తాయండి? న్యూట్రల్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తాయండి. ఓకేనా? అలాగే ఇంకేం చెప్పుకున్నామండి? న్యూక్లియోఫైల్స్. ఇంకొక అనదర్ కైండ్ ఆఫ్ రియేజెంట్ ఏంటంటే న్యూక్లియోఫైల్ అన్నామండి. న్యూక్లియోఫైల్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్నే మనం న్యూక్లియోఫైల్ అని చెప్పుకున్నాము. రిచ్ స్పీషీస్ దట్ మీన్స్ అదేమో ఎలక్ట్రోఫైల్ ఏమో ఎలక్ట్రాన్ తీసుకుంటుందండి, డెఫిషియన్సీ ఉంది కాబట్టి, లేదా వేకెంట్ ఆర్బిటాలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటుంది. న్యూక్లియోఫైల్ అనేది అది ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అండి. రిచ్ స్పీషీస్ కాబట్టి అంటే దాని దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదేం చేస్తుంది? ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుందండి. ఈ న్యూక్లియోఫైల్స్లో కూడా 2 types చెప్పుకున్నాం. ఒకటి చార్జ్డ్ న్యూక్లియోఫైల్, ఇంకోటి న్యూట్రల్ న్యూక్లియోఫైల్ అండి. సో న్యూట్రల్ న్యూక్లియోఫైల్ అని వేటిని కన్సిడర్ చేస్తామంటే ఏ మాలిక్యూల్ అయితే ఎలిమెంట్స్ దగ్గర లేదా సెంట్రల్ ఆటమ్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, నాట్ ఓన్లీ సెంట్రల్ ఆటమ్ అండి, సింపుల్గా మాలిక్యూల్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అది ఎలా యాక్ట్ చేస్తుందండి? ఏదైనా ఒక ఎలిమెంట్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఎలక్ట్రాన్ డొనేట్, అంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అది.
సో కాబట్టి అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే న్యూట్రల్ న్యూక్లియోఫైల్. అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని ఏమంటామండి, కామన్గా న్యూక్లియోఫైల్ కింద కన్సిడర్ చేస్తామండి. సో కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయండి, ఆ మాలిక్యూల్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అని చెప్పుకున్నాము, యాంబిఫైల్స్గా యాక్ట్ చేస్తాయి. యాంబిఫైల్స్ అంటే ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఎ బోత్ ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూక్లియోఫైల్ అండి. అంటే డెఫిషియెంట్ సైట్ ఉంటుంది, రిచ్ సైట్ కూడా ఉంటుందండి మాలిక్యూల్లో. సో అవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే యాంబిఫైల్స్గా యాక్ట్ చేస్తాయి అని చెప్పుకున్నామండి. ఓకేనా, అవి రియేజెంట్ గురించి అండి. నెక్స్ట్ సబ్స్ట్రేట్ అండి. సబ్స్ట్రేట్లో మనం చెప్పుకున్నామండి ఆల్రెడీ. జనరల్గా సబ్స్ట్రేట్ అంటే సబ్స్ట్రేట్ నుంచి ప్రొడక్ట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు సబ్స్ట్రేట్లో ఏం జరుగుతుందండి, బాండ్ క్లీవేజ్ జరుగుతుందండి. బాండ్ క్లీవేజ్ ఎన్ని రకాలుగా జరుగుతుందండి, హోమోలైటిక్ క్లీవేజ్ అండ్ హెట్రోలైటిక్ క్లీవేజ్ అండి. హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటండి, సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ బాండ్ క్లీవేజ్ జరుగుతుందంటే ఏం చెప్పుకున్నాము, మోస్ట్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైన్ కోవలెంట్ బాండ్ అండి. ఓకేనా, ఈ కోవలెంట్ బాండ్ క్లీవేజ్ రెండు రకాలుగా జరుగుతుంది. వన్ ఈజ్ ఫర్ హోమోలైటిక్. హోమోలైటిక్ మీన్స్ దట్ బాండ్ పేర్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్ అండి. బాండ్ బ్రేక్ అయిన తర్వాత అక్కడున్న రెండు ఎలక్ట్రాన్స్ని రెండు ఎలిమెంట్స్కి ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. షేర్ చేసుకున్న తర్వాత టు గెట్ ద ఫ్రీ రాడికల్స్ లేదా ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అండి. వాటిని మనం ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అంటాం, వాటిని ఫ్రీ రాడికల్స్ అని కూడా అంటాం. సో హోమోలైటిక్ క్లీవేజ్ ఎక్కడ జరుగుతుందండి, ఎక్కడ జరుగుతుంది, మోస్ట్లీ బాండ్కి నాన్ పోలార్ నేచర్ అండి. అంటే పొలారిటీ లేకుండా నాన్ పోలార్ నేచర్లో ఉంటే మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. అలాగే నాన్ పోలార్ సాల్వెంట్స్లో అండి. ఓకేనా, CCl4 బెంజీన్ వాటిని నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటామండి. ఆ నాన్ పోలార్ సాల్వెంట్స్లో కూడా హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ విత్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, ఓకే, అండ్ హై టెంపరేచర్. ఓకేనా, అలాగే పెరాక్సైడ్ ప్రెసెన్స్లో కూడా ఈ హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. నెక్స్ట్ హెట్రోలైటిక్ క్లీవేజ్ అంటే ఏం చెప్పుకున్నామండి, హెట్రోలైటిక్ క్లీవేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైనా మనకి కోవలెంట్ బాండ్ అనేది హెట్రోలైటిక్ క్లీవేజ్ జరగాలంటే మెయిన్గా ఆ బాండ్ ఎలా ఉండాలండి, పోలార్ నేచర్లో ఉండాలండి. అంటే ఒక ఎలిమెంట్ ఏమో హైలీ ఎలక్ట్రోనెగటివ్ అయి ఉండాలి, ఇంకోటి ఏమో లో ఎలక్ట్రోనెగటివిటీ అయి ఉండాలండి. సో ఎప్పుడైతే క్లీవేజ్ జరుగుతుందో అక్కడ ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ ఏ ఎలిమెంట్ తీసుకుంటుందండి, ఆ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో ఆ రెండు ఎలక్ట్రాన్స్ అని పట్టుకెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆ కేసులో టు గెట్ క్యాటియన్స్ అండ్ యానియన్స్ అండి. ఓకేనా, ఎక్కడ జరుగుతుందండి, ఓకేనా, బేసికల్గా పోలార్ సాల్వెంట్స్లో ఈ హెట్రోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. అది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు మెయిన్లీ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ అండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్లీ చాలామంది ఈ ఆర్గానిక్ ఎందుకు డిఫికల్ట్గా ఫీల్ అవుతారంటే పర్టికులర్గా ఒక రెండు రీజన్స్ అండి. ఏంటి ఆ రీజన్స్ అంటే ఐయుపాక్ నామినిక్లేచర్ అర్థం కాకుండా ఉంటాం, అలాగే ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఉంటాం. ఈ రెండింటి మీద నాలెడ్జీ లేకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అస్సలు అర్థం అవ్వదండి. సో చాలామంది కాంప్లికేటెడ్గా ఫీల్ అయ్యే కాన్సెప్ట్ లేదా సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. బట్ ఇది అర్థమైతే అంటే మినిమం బేసిక్స్, మినిమం ఫండమెంటల్స్ కనుక తెలుసుకుంటే ఆర్గానిక్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తరోగా ఐయుపాక్ నామినిక్లేచర్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్స్ అండి, ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్ ఒకసారి చదవండి. సో ఇంకో పాయింట్ రిపీట్ చేస్తున్నాను, ఈ ఆన్లైన్లో జరిగే క్లాసెస్ వీడియోస్ వినటంతో పాటు మనం ఫ్రీక్వెంట్గా చదవాలండి. ఓకేనా, టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదివి మీరు ఎక్సర్సైజ్ 1లో ఉన్న బిట్స్ చేయటం స్టార్ట్ చేయండి. సో రైట్ అండి, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ అండి. అసలు ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎప్పుడు జరుగుతుంది? సింపుల్ అండి. ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్ విల్ బి టేక్స్ ప్లేస్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎయిదర్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అండి. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్స్ దేనివల్ల జరుగుతుందంటే మాలిక్యూల్లో ఉన్న ఏదన్నా ఒక పర్టికులర్ యాటమ్ వల్ల కానీ లేదా పర్టికులర్ గ్రూప్ వల్ల కానీ మాలిక్యూల్లోని డిఫరెంట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ సెంటర్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. సో ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీ క్రియేషన్ జరిగినప్పుడు బేసికల్గా మనకి ఈ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దామండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ అండి, ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దామండి.
ఓకేనా, సింపుల్ మేనర్ అండి. ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ద మాలిక్యూల్ అండి, CH3 CH2 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 Cl అండి. ఓకేనా, సో ఇక్కడ ఈ లాస్ట్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ని నేను ఇలా రిప్రజెంట్ చేసుకుంటున్నానండి. కార్బన్ హ్యావింగ్ 2 హైడ్రోజన్స్ అండ్ యాజ్ యూజువల్ 1 క్లోరిన్ అండి. సో దిస్ ఈజ్ ద మాలిక్యూల్. వాట్ ఈస్ ద నేమ్ అండి? 1 క్లోరోబ్యూటేన్ అండి. కామన్గా ఈ పార్ట్ని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి. C బాండ్ Cl అండి, కార్బన్ బాండ్ క్లోరిన్ అండి. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది మెకానిజం ఏంటి? ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మాలిక్యూల్లో ఏదన్నా ఒక యాటమ్ ద్వారా కానీ లేదా గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్ ద్వారా కానీ ఈ మాలిక్యూల్లోని డిఫరెంట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ సైట్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఐ రిపీట్ అగైన్, బేసికల్గా మాలిక్యూల్లో ఉన్న ఏదన్నా ఒక ఆటమ్ ద్వారా కానీ, ఓకేనా, లేదా ఏ గ్రూప్ ఆఫ్ ఏదన్నా ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్ ద్వారా కానీ మనకి మాలిక్యూల్లోని డిఫరెంట్ ఎలక్ట్రాన్ డెన్సిటీస్ అనేవి క్రియేట్ అవుతాయండి. సో ఏంటండి ఎలక్ట్రాన్ డెన్సిటీ సైట్స్ అంటే ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు జనరల్గా కార్బన్ క్లోరిన్ బాండ్ అబ్జర్వ్ చేద్దాం. దీనికి నంబరింగ్ ఇద్దామండి, C1 C2 C3 C4. ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? C1 బాండ్ Clని అబ్జర్వ్ చేస్తున్నామండి. సో ఇప్పుడు ఈ C1 బాండ్ Cl దగ్గర జరిగే మెకానిజం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. 1 కంపేర్డ్ టు కార్బన్, క్లోరిన్ ఈజ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అండి. క్లోరిన్ ఈజ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడున్న ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఎటువైపు అట్రాక్ట్ అవుతాయి అంటే టువర్డ్స్ ద క్లోరిన్ అండి. ఓకేనా, ఐ రిపీట్ అగైన్, between the carbon and chlorine the bond shared pair electrons are highly attracts towards the halogen element అండి. ఓకేనా, సో అలా హాలోజన్ ఎలిమెంట్ వైపు ఈ బాండ్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ అవటం వల్ల ఎట్ క్లోరిన్ టు గెట్ పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ అండి, లేదా ఎట్ హైలీ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ టు గెట్ పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్. మరి వాట్ అబౌట్ కార్బన్? ఈ కార్బన్ దగ్గర ఏమవుతుందంటే టు గెట్ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ అండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కార్బన్కి క్లోరిన్ ఉంది, అలాగే దాని చుట్టూ హైడ్రోజన్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ క్లోరిన్ కంపేర్ చేసుకుంటే దేనికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది? క్లోరిన్కి ఉంటుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ కన్నా క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా తన వైపు లాక్కుంటుంది. ఓకేనా, సో ఇలా లాక్కోవడం వల్ల క్లోరిన్ దగ్గర ఏ ఛార్జ్ ఫామ్ అవుతుంది? నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. అలాగే కార్బన్ దగ్గర పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుందండి. ఒక్కసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు కార్బన్ దగ్గర అంటే C1 కార్బన్ దగ్గర ఏం ఫామ్ అయిందంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయిందండి. అట్ C1 కార్బన్ ఇట్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ అండి. సో ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఏం జరుగుతుందంటే, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే అది ఏం చేస్తుంది? స్టేబుల్ అవడానికి లేదా అది నార్మల్ అవడానికి ఏం చేస్తుంది? దాని పక్కన ఉన్న బాండ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయిందో ఆబ్వియస్లీ ఈ బాండ్ దగ్గర నుంచి అది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే ఇది ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ట్రై చేస్తుందో లేదా తీసుకుంటుందో ఆటోమేటిక్గా ఈ సెకండ్ కార్బన్ దగ్గర కూడా ఏమవుతుందండి? పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఐ రిపీట్ అగైన్ అండి, డ్యూ టు దిస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎట్ C1 కార్బన్ ఇట్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. So due to this partial positive charge of carbon, the adjacent sigma electrons are attracts towards this partial positive carbon atom. So that's why at C2 carbon it's get a partially positive charge. అంటే దీనికి పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల దాని adjacent కార్బన్ దగ్గర కూడా పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది కాబట్టి ఇదేం చేస్తుంది? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది తన వైపు. సో ఆబ్వియస్లీ ఈ థర్డ్ కార్బన్ దగ్గర కూడా ఏమవుతుంది? టు గెట్ పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ అండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, హయ్యెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడుంటుంది? C1 కార్బన్ దగ్గర ఉంటుందండి. ఎందుకంటే దానికే అటాచ్ అయ్యి ఉంది కాబట్టి క్లోరిన్. ఓకేనా, సో ఇట్ హ్యావింగ్ మోర్ పాజిటివ్ ఛార్జ్. సో C2 కార్బన్ దగ్గరకు వచ్చేసరికి దాని యొక్క పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. C3 దగ్గరకు వచ్చేసరికి ఇంకా తగ్గుతుందండి.
ఆల్మోస్ట్ C4 కార్బన్ దగ్గరకు వచ్చేసరికి దాని యొక్క పాజిటివ్ డెన్సిటీ అనేది ఆటోమేటిక్గా నెగ్లిజిబుల్ అండి, ఉంటుంది, బట్ కన్సిడర్ చేసే అంత కాదండి. అంటే ఈ C3 కార్బన్, ఆఫ్టర్ C3 కార్బన్ దిస్ పాజిటివ్ ఎఫెక్ట్ విల్ బి డిక్రీజెస్ ఆర్ నెగ్లిజిబుల్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ పోలరైజేషన్ జరుగుతుంది. ఒక్కసారి మీకు ఇక్కడ మళ్ళా పొలారిటీ అంటే ఏంటో ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి చెప్తానండి. ఏ బాండ్ బి ఉందండి, ఏ బాండ్ బి ఉంది. సో ఇప్పుడు when compared to A, B is the more electronegativity. What happens? Obviously, this bond pair of electrons are attracts towards the A. ఎక్కువగా ఎటువైపు అట్రాక్ట్ అవుతుందంటే బి వైపు అట్రాక్ట్ అవుతుందండి. ఓకేనా? ఎందుకని? ఏ కన్నా బీకి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. సో దట్స్ వై ఎట్ బి గెట్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఎట్ ఏ గెట్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. అలా ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న సిగ్మా లేదా కోవలెంట్ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఎలిమెంట్కి అయితే హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుందో అటువైపు అట్రాక్ట్ అవటం వల్ల ఆ హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలిమెంట్ దగ్గర పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. దానినే మనం ఏమంటాం? పొలారిటీ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కమింగ్ టు ద ఇండక్టివ్ ఎఫెక్ట్, ద పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్, అంతే కదండి. ద పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ by the polarization of adjacent sigma bond electrons అండి. ఒక్కసారి మరలా చెప్తున్నాను, పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ బై ద పోలరైజేషన్ ఆఫ్ adjacent sigma bond అండి. సో ఇప్పుడు దీనికి పొలారిటీ ఎలా వచ్చిందండి? ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఇటువైపు అట్రాక్ట్ అవడం వల్ల దీనికి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. మరి దీనికి ఎలా వచ్చింది? దీనికి పొలారిటీ అంటే ఎడ్జసెంట్ యాటమ్ దగ్గర ఉన్న సిగ్మా బాండ్ యాటమ్కి పొలారిటీ రావడం వల్ల దీనికి కూడా ఏమవుతుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఈ పొలారిటీ ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుందంటే ఆ ఎలిమెంట్ పక్కన ఉన్న దాని ఎడ్జసెంట్ను ఉన్న సిగ్మా బాండ్ ద్వారా దాని పక్కనున్న సిగ్మా బాండ్కి పోలారిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండి. ద పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ బై ద పోలరైజేషన్ ఆఫ్ ఎడ్జసెంట్ సిగ్మా బాండ్ అండి. సో దట్ ఈజ్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండి. సో ఇక్కడ నేను ఒక సింపుల్ క్లారిఫికేషన్ ఇస్తానండి. మనకి మాలిక్యూల్లో 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ వల్ల మనకి డిఫరెంట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ సెంటర్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. సో ఏంటి ఆ డిఫరెంట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ సెంటర్స్ అంటే ఒక్కసారి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాండ్ బి తీసుకున్నాను, రైట్. అలాగే బి బాండ్ సి తీసుకున్నానండి. ఏ బాండ్ బి, అలాగే బి బాండ్ సి అండి. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ద లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అండి. ఓకేనా? లెస్ ఎలక్ట్రోనెగటివిటీ. బి ఈజ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అండి. బి ఈజ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. వాట్ హ్యాపెండ్ అండి? సో these sigma electrons are attracts towards the B atom. B get partially negative charge and A get పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్. అంటే ఇప్పుడు ఈ బి అనే ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకుంటుంది, అంటే తన వైపు లాక్కుంటుంది. సో అందువల్ల ఈ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఉన్న గ్రూప్స్ని ఏమనొచ్చు అంటే మనం ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అంటామండి. సో దీన్ని ఏమనొచ్చు? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అంటామండి. EWG, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఓకే. సో అలాగే ఇప్పుడు ఒకసారి ఈ బి బాండ్ సి చూద్దామండి. బి బాండ్ సి చూద్దాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ బి బాండ్ సిలో ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రాన్ని ఇస్తుందండి, దీనికి ఇస్తుంది. ఇక్కడ ఏం చేసింది? ఎలక్ట్రాన్ని తన వైపు లాక్కుందండి. ఇప్పుడు ఇక్కడ బి బాండ్ సి దగ్గర ఏం జరుగుతుందంటే ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ని తన వైపు తక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది దీనితో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? అంటే ఇదేం చేస్తుంది అంటే సింపుల్గా ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది ఇక్కడితో కంపేర్ చేసుకుంటే. అంటే దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటామండి. దీన్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటాం.
సో అంటే ఇప్పుడు సింపుల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి. వేటిని మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటాము, ఏటిని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటామంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకునే ఎబిలిటీ కనుక ఎక్కువగా ఉంటే కంపేర్డ్ టు హైడ్రోజన్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటాం. The sigma electrons are highly attracts towards itself than hydrogen. So that group of elements or that group is considered as a electron withdrawing group అంటామండి. మరి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే అండి, వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్? సిగ్మా ఎలక్ట్రాన్స్ని తన వైపు తక్కువగా అట్రాక్ట్ చేసుకుంటే, అంటే ద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ or atoms having less tendency to attract the sigma electron towards itself than hydrogen కన్నా సిగ్మా ఎలక్ట్రాన్స్ని తన వైపు తక్కువగా అట్రాక్ట్ చేసుకుంటే వాటిని మనం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటామండి. ఓకేనా? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అండ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ని 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చండి. ఓకేనా? ఇండక్టివ్ ఎఫెక్ట్ని 2 టైప్స్కి క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అండ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ద మాలిక్యూల్ హ్యావింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనుకుందామండి. ద మాలిక్యూల్ హ్యావింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే దాన్ని మనం -I ఎఫెక్ట్ కింద కన్సిడర్ చేస్తాము. అలాగే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కనుక ఉంటే దానిని మనం +I ఎఫెక్ట్ అంటాం. పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండి. సో ఎప్పుడు పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వస్తుందండి? ఎప్పుడు పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది? when it is get positive inductive effect, when it is get negative inductive effect అంటే సింపుల్ అండి. ఫస్ట్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూద్దామండి. -I ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటామండి. దీన్ని ఏమంటాం? -I ఇండక్టివ్ ఎఫెక్ట్. ఎప్పుడు -I ఇండక్టివ్ ఎఫెక్ట్ వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? డ్యూ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అండి. ఓకేనా? డ్యూ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అండి. మరి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండి. పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ దేనివల్ల వస్తుంది? డ్యూ టు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటేనేమో టు ఫార్మ్ ద నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ -I ఎఫెక్ట్. అలాగే మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ డొనేటివ్ గ్రూప్ ఉంటే టు ఫార్మ్ ద పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండి. ఓకేనా? అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామండి, -I ఎఫెక్ట్ అండి. -I ఎఫెక్ట్లో కొన్ని చూద్దామండి. సో -I ఎఫెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ NF3+ గ్రేటర్ దాన్, అంటే NF3 గ్రూప్ ఉంటే కనుక మోర్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో నెక్స్ట్ N+R3 రైట్. నెక్స్ట్ వచ్చేసి NH2+ రైట్ గ్రేటర్ దాన్ NO2 గ్రేటర్ దాన్ CN గ్రేటర్ దాన్ CHO గ్రేటర్ దాన్ COR గ్రేటర్ దాన్ COH గ్రేటర్ దాన్. ఓకే, నెక్స్ట్
Cl greater than CO, NH2 greater than fluorine greater than chlorine greater than bromine greater than iodine greater than, right, hydroxy group greater than, next OR greater than phenyl group greater than hydrogen H plus. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద మైనస్ ఐ ఎఫెక్ట్ గ్రూప్స్ అండి, మైనస్ ఐ గ్రూప్స్ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఈ గ్రూప్ కనుక ఉంటే ఇట్ హ్యావింగ్ మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్ అండి వన్ కంపేర్ టు దిస్ వన్. ఇక్కడ ఒక సింపుల్, ఇక్కడ మీరు మస్ట్గా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా. సో ఎందుకు ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, సార్ ఎందుకు ఇది ఉండటం వల్ల మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకు ఇది ఉండటం వల్ల లెస్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కసారి నేను ఎందుకు ఈ ఆర్డర్ రాసామనేది ఒక కన్ఫర్మేషన్, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి మనం ఫస్ట్ ఈ రెండింటిని చూద్దామండి. వై NF3 ప్లస్ గ్రేటర్ దాన్ N ప్లస్ R3 అండి. ఈ ఆర్డర్ ఎందుకు వచ్చింది, ఓకేనా. ఎందువల్ల ఈ ప్లస్ NF3 ఉండటం వల్ల మోర్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే వన్ కంపేర్ టు ప్లస్ NR3. ఒక్కసారి ఈ రెండింటి కంపారిజన్ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను NF3 తీసుకున్నాను, NF3 ప్లస్ తీసుకున్నానండి, NF3 ప్లస్ తీసుకున్నాను, ఓకేనా. NF3 ప్లస్ అండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ NF3 ప్లస్ అనేది ఒక మాలిక్యూల్కి అటాచ్ అయ్యి ఉందండి, ఓకేనా, ఒక మాలిక్యూల్కి అటాచ్ అయ్యింది. సో ఇది ఉన్నప్పుడు నేనేమంటున్నానంటే మోర్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, అంటే టు ఇంక్రీజ్ ద మైనస్ ఐ ఎఫెక్ట్ అండి ఎప్పుడు ఇది ఉన్నప్పుడు. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనే దానికి నేను సింపుల్ రీజన్ చెప్తానండి. సో జనరల్గా ఇక్కడ ఈ నైట్రోజన్ కన్నా ఫ్లోరిన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుందండి, నైట్రోజన్ కన్నా ఫ్లోరిన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా ఏది అట్రాక్ట్ చేసుకుంటుంది, నైట్రోజన్కి ఫ్లోరిన్కి మధ్య ఉన్న ఈ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా ఏది అట్రాక్ట్ చేసుకుంటుంది, ఫ్లోరిన్ అండి. because of fluorine is the more electronegativity element. So obviously this will get a partially negative charge and nitrogen get a partially positive charge. Already positive charge undi, ఈ ఫ్లోరిన్ వల్ల ఇంకా దీనికి పాజిటివ్ ఛార్జ్ అనేది పెరుగుతుంది, ఓకేనా. అంటే ఇది ఎలక్ట్రాన్, ఈ ఫ్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ తీసుకెళ్ళిపోవడం వల్ల దీని దగ్గర ఎలక్ట్రాన్ క్లౌడ్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. సిమిలర్లీ ఇక్కడున్న ఎలక్ట్రాన్ కూడా ఈ ఫ్లోరిన్ ఇట్లాకి వెళ్ళిపోతుంది, ఇక్కడున్న ఎలక్ట్రాన్ కూడా ఈ ఫ్లోరిన్ ఇట్లాకి వెళ్ళిపోతుందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ నైట్రోజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఫ్లోరిన్స్ వల్ల ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దీనికి ఏ నేచర్ ఉంటుందండి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీనికి ఏ నేచర్ ఉంటుంది, ఎలక్ట్రాన్ని తీసుకొని అంటే తన వైపు, అంటే దీని ఎడ్జసెంట్ పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోవడం వల్ల, ఒకసారి సింపుల్గా చెప్తా ఉండండి, దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈ మూడు పట్టుకెళ్ళిపోవడం వల్ల ఈ నైట్రోజన్కి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోతుంది. వెంటనే ఇదేం చేస్తుంది, దాని పక్కనున్న ఎలిమెంట్కి నైట్రోజన్ కన్నా తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని ఇది తన వైపు తీసుకొచ్చేసుకుంటుంది, అంటే ఏం చేస్తుంది, విత్డ్రా చేసుకుంటుంది, ఓకేనా. సో డ్యూ టు దిస్ రీజన్ NF3 హ్యావింగ్ మోర్ మైనస్ ఐ ఎఫెక్ట్ అండి, ఓకే అండి. ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను NR3 తీసుకున్నాను. సో ఒకసారి చూద్దాము. NR3 సో R అంటే ఏంటండి, R అంటే ఏంటి, ఆల్కైల్ గ్రూప్. R ఈజ్ నథింగ్ బట్ కార్బన్, అంతే కదా. R ఈజ్ నథింగ్ బట్ కార్బన్. ఇప్పుడు చెప్పండి ఒకసారి, నైట్రోజన్ కన్నా కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ కార్బన్ ఈజ్ ద లెస్ ఎలక్ట్రోనెగటివిటీ దాన్ ద నైట్రోజన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎటువైపు అట్రాక్ట్ చేసుకుంటుంది, నైట్రోజన్ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? నైట్రోజన్ ఏం చేస్తుంది, ఇక్కడున్న సిగ్మా ఎలక్ట్రాన్స్ తన వైపు ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది,
ఈ ఎలక్ట్రాన్ తన వైపు అంటే దాని చుట్టూ ఉన్న సిగ్మా ఎలక్ట్రాన్స్ తన వైపు తీసుకోవడం వల్ల ఈ పాజిటివ్ ఛార్జ్ క్యారెక్టర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో దీనికి అంత ఇంకా అవసరం లేదు, దాని పక్క దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవాల్సిన నెసిటీ ఏమవుతుందో ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు -I ఎఫెక్ట్ ఏమవుతుంది, డిక్రీజెస్. -I ఎఫెక్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ దిస్ హ్యావింగ్ మోర్ -I ఎఫెక్ట్ దాన్ దిస్ వన్. సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన రైట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు చూద్దామండి. ఏంటది, ఇది కీటోన్ కదా, C++OR కీటోన్, COOH లేదా COOHకి CHOకి చూద్దామా డిఫరెన్స్. వై ఇట్ హ్యావింగ్ మోర్, వై ఇట్ హ్యావింగ్ లెస్ అనేది సేమ్ అండి. ఆక్సిజన్ వల్ల సింపుల్, మీరు ఏది తీసుకున్నా కానీ మెకానిజం ఇదే ఉంటుందండి. ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ వల్ల పాజిటివ్ ఛార్జ్ పెరగటం తగ్గటం జరిగితే ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకునే టెండెన్సీ అనేది పెరగటం తగ్గటం అనేది అవుతుందండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ -I ఎఫెక్ట్ గ్రూప్స్ అండి. రైట్. అండ్ నెక్స్ట్ అండి +I ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ వన్ ఏంటది, +I ఎఫెక్ట్. సో ఇప్పుడు +I ఎఫెక్ట్ అనేది ఎప్పుడు వస్తుందండి, డ్యూ టు ద ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అండి. డ్యూ టు ద ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఒక్కసారి చూద్దాం ఏంటి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే, బేసికల్గా ఆల్కైల్ గ్రూప్స్ని మనం ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ కన్సిడర్ యాజ్ +I గ్రూప్స్ అంటామండి. ఆల్కైల్ గ్రూప్స్ని ఏమంటామండి, +I గ్రూప్స్ అంటామండి. ఓకేనా? సో ఎందుకు మనం ఆల్కైల్ గ్రూప్స్ని +I గ్రూప్స్ అంటామంటే ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఉందండి, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో CH3+ తీసుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, కార్బన్ కన్నా హైడ్రోజన్కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలా ఉంటుందండి. సో కార్బన్ ఈజ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దెన్ హైడ్రోజన్. అంటే ఇప్పుడు అంటే ఏమవుతుంది ఇక్కడ, ఈ ఎలక్ట్రాన్స్ ఎటువైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, టువర్డ్స్ ద కార్బన్, టువర్డ్స్ ద కార్బన్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. CH3+ తీసేద్దాం, ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్బోకాటయాన్ తీసుకున్నానండి, టెర్షరీ కార్బోకాటయాన్ తీసుకున్నాను, టెర్షరీ కార్బోకాటయాన్ తీసుకున్నాను. ఓకే, ఈ టెర్షరీ కార్బోకాటయాన్లో జరిగే మెకానిజం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టెర్షరీ కార్బోకాటయాన్లో జనరల్గా ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉందండి. ఈ కార్బన్ దగ్గర ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ దీనికి అటాచ్ అయ్యి ఉన్నాయి ఏంటండి, మిథైల్ గ్రూప్స్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇక్కడున్న ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఎటువైపు అట్రాక్ట్ అవుతాయి అంటే టువర్డ్స్ ద కార్బన్ అండి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక మెకానిజం చెప్తాను. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్స్ని నేను సింప్లిఫై చేశానండి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎటువైపు అట్రాక్ట్ అవుతాయి, కార్బన్ వైపు అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎటువైపు అట్రాక్ట్, కార్బన్. ఇక్కడ ఉన్న అంటే ఇప్పుడు దీని దగ్గర ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది డ్యూ టు ద హైడ్రోజన్.